హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మధు devulapally ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో గూగుల్ లెన్స్ ద్వారా మనము ఏదైనా టెక్స్ట్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, ఇంగ్లీష్ నుంచి హిందీ, ఎనీ లాంగ్వేజ్, ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లోకి మనం టెక్స్ట్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మనకి తెలియని వస్తువులు వెతుకుతున్నప్పుడు ఆ వస్తువు ఎక్కడ దొరుకుతుందో దాని పేరేంటో తెలుసుకోవచ్చు. మనము పర్టికులర్ టెక్స్ట్ని కాపీ చేసి సెండ్ చేయొచ్చు. అలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి గూగుల్ లెన్స్లో. కాకపోతే మన మొబైల్లోనే ఉంటాయి ఆ ఆప్షన్స్ అన్ని, బట్ మనకు తెలియదు. మనం ఈరోజు ఆ ఆప్షన్స్ ఏంటో ఈ స్క్రీన్ పైన చూడండి, గూగుల్ లెన్స్ కనిపిస్తుంది. అది ఏ విధంగా ప్రొసీజర్ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, గూగుల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాయిస్ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, వాయిస్ ద్వారా మనము ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. దాని పక్కన ఇది కెమెరా సింబల్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇదే గూగుల్ లెన్స్. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన ట్రాన్స్లేట్, టెక్స్ట్, సర్చ్, హోంవర్క్, షాపింగ్, ప్లేసెస్, డైనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ యూజ్ చేసి ఇవి చాలా మనకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇది ట్రాన్స్లేట్ అంటే ఏదైనా ఈ ఆప్షన్ ద్వారా మనము ఏదైనా మీరు ఫోటో తీసి ట్రాన్స్లేట్ అనగానే తెలుగు దాంట్లోకి ఏ లాంగ్వేజ్ నుంచి, ఇంగ్లీష్ నుంచి హిందీ కానీ హిందీ నుంచి తెలుగు అట్లా ట్రాన్స్లేట్ అవ్వడం జరుగుతుంది. లేకపోతే మీరు ఫోటో తీయకుండా మీ మొబైల్లోనే ఆల్రెడీ గ్యాలరీలో ఏదైనా డాక్యుమెంట్ ఉన్నట్టయితే దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని లాంగ్వేజ్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒకసారి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ అయిపోయింది చూడండి. ఆటో యాడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్. ఇట్లా లాంగ్వేజ్ మీరు కన్వర్షన్ చేయొచ్చు. ఎనీ లాంగ్వేజ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉర్దూ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా ఉర్దూలోకి, హిందీలోకి, ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లోకి మీరు మీకు తెలియని లాంగ్వేజ్ ఏదైనా మీరు ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ టెక్స్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ టెక్స్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఫోటో తీసారనుకోండి, ఫోటో తీస్తే పేపర్తో పాటు రావడం జరుగుతుంది. బట్ ఇది టెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కాపీ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు టెక్స్ట్ ఓన్లీ ఆ పర్టికులర్ టెక్స్ట్ మాత్రమే కాపీ అవుతుంది. అది ఎవరికైనా మీరు పంపించుకోవచ్చు. ఇది సెర్చ్ ఆప్షన్ ఏంటంటే మీకు ఏదైనా ఆబ్జెక్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మౌస్ ఉంది చూడండి. ఈ మౌస్ ఉంది, దీని ఆబ్జెక్ట్ ఇది తెలిసిందే. బట్ మీకు తెలియని ఆబ్జెక్ట్ ఏదైనా ఇట్లా ఫోటో తీసినట్టయితే మీరు ఈ విధంగా చూడండి, దాని మౌస్, దాని డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు మీకు తెలియని వస్తువు ఏదైనా మీరు అట్లా ఫోటో తీసి వీటి మధ్యలో మీరు ఆబ్జెక్ట్ని పెట్టినట్టయితే దీని మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టినట్టయితే దాని ఆ పేరేంటి, అది ఎక్కడ దొరుకుతుంది, అవంతా డీటెయిల్స్ రావడం జరుగుతుంది. హోంవర్క్ అంటే మీరు పిల్లలకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. షాపింగ్ బార్కోడ్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బార్కోడ్ స్కాన్ చేయొచ్చు దీంతో. ప్లేసెస్, డైనింగ్ ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ ట్రాన్స్లేటర్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనము ఏదైనా వేరే స్టేట్కి వెళ్ళినా, వేరే కంట్రీకి వెళ్ళినా, మనకి ఏదైనా లాంగ్వేజెస్ అర్థం కాకపోతే జస్ట్ మీరు ఫోటో తీసి మీ ఫోన్లో ఫోటో తీసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేసి ఆ ఫోటోని, ఇప్పుడు ఇది తెలుగులో ఉంది కదా, దీన్ని చేంజ్ చేయాలి. ఉర్దూ, ఇదిగోండి తెలుగు నుంచి ఉర్దూలోకి చేంజ్ చేయండి చూడండి. ఇట్లా ఈజీగా చేంజ్ అయిపోతుంది లాంగ్వేజ్ మనకి. ఆ విధంగా మీరు ఎనీ లాంగ్వేజ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, వందే మాతరం.